నా పేరు మద్దాల విజయలక్ష్మి అండి. భీమవరంలో గుండుపూడి శివాలయం దగ్గర ఉంటాను. నాకు ఒక 1 ఇయర్ నుంచి గూండా జయప్రకాష్ నాయుడు అనే ఆయనతోటి రిలేషన్‌లో ఉంటున్నాను. రిలేషన్‌లో ఉంటే ఆ తర్వాత బా ఇల్లు కొంటాను, అయి కొంటానని చెప్పి ఒక 10,00,000 అడిగాడండి నన్ను. అడిగితే నేను ఇస్తానన్నాను. ఇస్తే హ్యాండ్ క్యాష్ ఇచ్చానండి. హ్యాండ్ క్యాష్ ఇచ్చిన తర్వాత మళ్ళీ చైను, నా గోల్డ్ అవి అని అడిగితే తాకట్టు పెట్టుకుంటాను, ఇల్లు రిజిస్ట్రేషన్ అయిపోతది అని చెప్తే మళ్ళీ అవి కూడా ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత నాకు మళ్ళీ ఇల్లు ఇవ్వట్లేదు, డబ్బులివ్వట్లేదు, ఏం చేస్తున్నావు అయ్యి అని అడిగితే, తర్వాత ఇస్తాను, రేపిస్తాను, ఎల్లుండి ఇస్తానని అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నాడండి. మాట్లాడుతుంటే ఇంకా చిన్న గొడవొచ్చి డిస్కషన్ జరిగితే నన్ను ఒకసారి కన్ను పగలగొట్టేసాడండి. కన్ను పగలగొట్టిన తర్వాత చెయ్యి ఒకటి ఇరగ్గొట్టేసాడండి. ఇరగ్గొట్టిన తర్వాత నేనే కదా చేశాను అయ్యి అని చెప్పేసి నువ్వంటే నాకు చాలా ఇష్టం. లేకపోతే వేరే వాళ్ళకన్నా ఇచ్చి పెళ్లి చేస్తాను. నువ్వు నా 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 దగ్గరే ఉండాలి అయ్యి అని చెప్పేసి అనేవాడు. అయితే ఆ తర్వాత నుంచి నేను అలా ఉంటే వేరే వేరే అమ్మాయిలొచ్చేవాళ్ళండి అక్కడికి. ఆయన దగ్గరికి తెచ్చుకునేవాడు. నేను ఇలాగే ఉంటాను. అది నా ఇష్టం. నువ్వుంటే ఉండు, వెళ్ళిపోతే వెళ్ళిపో తర్వాత అయ్యి అని చెప్పాడండి. తనని ఇష్టపడి నేను టాటూ కూడా ఏయించుకున్నానండి. తన ఫింగర్ ప్రింట్ నాది. అయితే ఇంకా అలా నచ్చకపోయేసరికి బయటికెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడప్పుడు ఫోను చేసి రా నీకిల్లిత్తాను, అయ్యిత్తాను అని చెప్పి మళ్ళీ ఆశ పెట్టేవాడు. మళ్ళీ నేను పర్సనల్‌గా డబ్బులిచ్చేదాన్నండి ఆయనకి. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఫోన్‌లు ఎత్తడం మానేసి నాకు ఫోన్‌లు చేయకుండా ఉండేవాడండి.